రోజులది. డబ్బు లేని కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఫార్మసీ చేస్తారా, ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వం చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కాబట్టి లక్షల కొద్ది విద్యార్థులు లక్షలంగా చదువుకొని ఈరోజు ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. పేదవాడు కూడా వైద్యుడికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్ప ఆసుపత్రికి పోయి, కార్పొరేట్ ఆసుపత్రికి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షలు విలువ చేసే వైద్యాన్ని లక్షల మంది ప్రజలు ఉచితంగానే పొందిన రోజులని ఫోన్ చేసి 20 నిమిషాలు 108 పక్కా ఇళ్ళ పథకం అయితేనేవి, అభయాస్తం అయితేనేవి, ఉపాధి హామీ అయితేనేవి, ఎన్నో పథకాలు బ్రహ్మాండంగా అమలు చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని పథకాలు ఒక్క ఛార్జీ కూడా ఏ రోజు పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. నేను 1 రూపాయి పెంచినా ఆ భార్య పేదవాళ్ళ మీద పడుతుంది, నా అక్క చెల్లెళ్ళ మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అని పెద్ద మనసుతో ఆలోచన చేశాడు. కనుకనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, 1 రూపాయి కూడా గ్యాస్ ధరలు పెరగలేదు, ఒక్క మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, 1 రూపాయి అంటే 1 రూపాయి రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష పార్టీ చెప్పలేదు. ఒక్క ఛార్జీ కూడా పెంచకుండానే ఇన్ని పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి రికార్డు సృష్టించారు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడే ఉన్నారండి ఒక ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. వ్యవసాయానికి నీళ్లు లేక, కరెంటు లేక వేసిన ప్రతి పంటలోనూ నష్టం వచ్చి ప్రతి రైతు అప్పుల పాలైపోయాడు. చంద్రబాబు గారు వరికి 50 రూపాయలు మద్దతు ధర పెంచితే రాజశేఖర రెడ్డి గారు 450 రూపాయలు పెంచారు. ఇప్పుడున్న ప్రభుత్వమేమో 250 రూపాయలు పెంచింది. ఒక్క వరే కాదు, పాదాలు తీసుకున్నా, ఇంకా ఏది తీసుకున్నా కూడా, టొబాకో తీసుకున్నా, ఏది తీసుకున్నా, దేనితో ఏ మద్దతు ధరతో రైతు సంతోషంగా లేడు. అన్ని ఛార్జీలను పెంచారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీ ఛార్జీలు అయితే 3 సార్లు పెంచారు. ఎరువుల ధరలైతే 10 సార్లు పెంచి 4 ఇంతలు చేశారు. గ్యాస్ ధరలు 440 రూపాయలు చేశారు. అది కూడా సబ్సిడీ అయితే. సబ్సిడీ లేకపోతే ఏకంగా 1000 రూపాయలు పెట్టాలి ఒక్క గ్యాస్ సిలిండర్ కోసం. కరెంటు ఛార్జీలనైతే అమాంతంగా పెంచాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. ప్రతి రైతన్న, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏ రైతులను అడిగినా అమ్మా కరెంటు ఉండడం లేదు, రైతులకి 3 గంటలు ఇస్తున్నారు తల్లి, అక్కడ ఎప్పుడు ఇస్తారో ఎవరు చెప్పలేరు, రాత్రి పూట ఇంట్లో గడపకుండా పొలాల్లో వెళ్ళి పడుకుంటున్నాము తల్లి, పాములు తేళ్లు తిరిగే సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాల్లో గడుపుతున్నామమ్మా, మా ప్రాణాలకు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు తల్లి, ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, మా కుటుంబాలను చూసుకుంటుందా అని ప్రతి రైతు బాధపడుతున్నాడు. వీళ్ళిచ్చే బోడి 2 గంటలకి పొలం ఎప్పుడు తరగదమ్మా, ప్రతి పంటలోనే నష్టం వస్తుందని ప్రతి రైతు ఇళ్లకైతే, గ్రామాలకైతే ఎక్కడో 4-5 గంటల కంటే కరెంటు లేదు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండా పండుకోవాలి, అల్లాడిపోతున్నామని ప్రతి మహిళ చెబుతుంది. ఇక పరిశ్రమలకైతే సగం రోజులు పవర్ కట్టే. ఇప్పటికి 1000 కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. మళ్ళీ వీళ్ళగా బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నామన్నట్టు ఏకంగా 30,000 కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన మోపి ఈ కరెంటు ఛార్జీలు మీరు కట్టాల్సిందే అని వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. ఈ కరెంటు బాధుడికి నిరసనగా, ఈ దుర్మార్గపు పాలనకు నిరసనగా అసెంబ్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే
ప్రభుత్వం పెట్టినప్పుడు చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చుంటే ఈ పార్టీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు ప్రజల నెత్తిన పడేదే కాదు. ఇంత దుర్మార్గపు పాలనకు, ఈ కరెంటు ఛార్జీల మోతకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత బాధ్యత ఉందో చంద్రబాబు గారిని కూడా అంత బాధ్యత ఉంది. కరెంటు ఛార్జీలకు పెంచినందుకు కాదు చంద్రబాబు గారు పోరాటం చేస్తున్నది. ఎస్బీఐలో రైతులకి, చిన్న వ్యాపారస్తులకి నష్టం కలుగుతుంది అని కాదు చంద్రబాబు గారు పోరాటం చేస్తుంది. నిస్సిగ్గుగా ప్రజలు చూస్తున్నారు అన్న ఆలోచన కూడా లేకుండా ఐఎన్జీ, ఎంఆర్ కేసులలో తన మీద విచారణ జరగకుండా ఉండడానికని, మేనేజ్ చేసుకోవడానికని ఇంతటి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారిని ఏమనాలి? ఒకవైపు